శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? నిన్న రకరకాల దారుణాలు, మనుషులు చంపేసుకోవడాలు అని చెప్పాను కదా. ఆహారంలో కల్తీ ఉందో తెలీదు, తాగే నీటిలో కల్తీ ఉందో తెలీదు, ఏమిటో తెలీదు. మనుషుల్లో ఆవేశాలు, కక్షలు, కార్పణ్యాలు పెరిగిపోతున్నాయి. అతి చిన్న కారణాలకు ఆ పని వద్దు అంటే చంపేస్తున్నారు. బయట ఇంకా గొడవలు పడితే చెప్పక్కర్లేదు. అవతల వాడు తప్పైనా యువతల వాళ్ళు మంచివాళ్ళు బలైపోవడమే. ఇవి దానికి మనం మరి ఏం చేయలేము. అందరూ బాగుండాలి, అందరి మనసులో ప్రశాంతత ఉండాలి. అలా ఎక్కువగా రియాక్ట్ అయిపోకూడదు, ఆవేశాలు ఉండకూడదు అని కోరుకోవడం తప్ప మనం ఎవరింటికి వెళ్ళి ఏమి చేయలేం కదా. ఎవరి ప్రవృత్తిని మనం మార్చలేం. అందుకని ఆ యూనివర్స్ని, విశ్వాన్ని కోరుకోవడమే. మన మంచి భావాలు వెళ్ళి విశ్వంలో కలిస్తే తప్పకుండా భావ కాలుష్యం అని చెప్తాను నేను, అది తగ్గి అందరి మనసుల్లో కూడా మంచి నెలకొంటుందండి. ఈ మాట నేను చెప్పింది ఏదో తేలిగ్గా కొట్టిపడేయద్దు. అందరూ బాగుండాలి, అందరి మనసులో ఆవేశాలు ఉండకూడదు, మంచి ప్రవృత్తితో ఉండాలి అని తప్పకుండా ప్రార్థించండి. అది విశ్వంలో కలిసి మంచి భావాలతో నిండుకున్న సమాజం అవుతుంది. మన ప్రపంచం మంచి భావాలతో నిండుకున్నది అవుతుంది. అది ఎందుకంటే అలాంటివి విని భరించలేకపోతున్నాం కదా అసలు. తర్వాత ఇంకో విషయం, ముఖ్యమైన విషయం అండి. ఫోను చూస్తే ఈ మధ్య షకీలా గారు నరాలు డ్యామేజ్ అయ్యి ఎక్కువ గేమ్స్ ఆడి ఆవిడ ఒకే పొజిషన్లో ఉండి అలా సర్జరీ అయింది. ఎక్కువ యూజ్ చేయొద్దు ఫోన్ అని చెప్పారు కదా. అది నేను చెప్పినప్పుడు ఢిల్లీలో పద్మనాథ్ తకాయ్ గారు ఉంటారు. ఆవిడ పాపం పని అయిపోయాక ఆవిడ గేమ్స్ ఆడతారట, ఫోన్ చూస్తారట. అది నాకు రిలాక్స్గా ఉంటుంది, అమ్మో నేను తగ్గించేస్తాను అన్నారు. అలా చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళు ఫోను చూసుకుంటూ ఉంటారండి పని అయిపోయాక. నేను చూస్తాను. చూడడం అంటే నేను సీరియల్స్ అవి చూడను, చిరాగా సీరియల్స్. ప్రతి వాళ్ళకి ఇద్దరు ఉంటారు సెటప్లు. తర్వాత తోడుకోవడాలని ఈ మందు పెట్టి, ప్రెగ్నెంట్ అనుకోండి, ఏదైనా మందు పెట్టి అబార్షన్ చేయించేద్దామా, ఇలాంటివే అన్నీ ఉంటాయి. ఏంటో అసలు అవి చూసే తయారవుతున్నారేమో అన్నారు. నేను ఒకళ్ళు కామెంట్ చేశారు, సీరియల్ దారుణంగా ఉంటున్నాయండి, అవి చూసే ఇలా అవుతున్నారేమో అని. అందుకని ఆ భయంకరమైన సీరియల్స్ అవి నేను చూడను. కొన్ని బాగుంటాయంటారు, అయినా కూడా నేను చూడను అసలు సీరియల్స్. ఫోన్ మాత్రం చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఫోన్ కూడా నేను అన్నీ కాదు, కొంతమంది చారిత్రాత్మక విషయాలు చెప్తూ ఉంటారు, అవి చూస్తాను. అవి ఏంటి అని చెప్పి, రాజులు వాళ్ళ కోటలు వాటి గురించి అలాంటివి చూస్తాను. తర్వాత ఏమైనా ఒక్కొక్కసారి పాలిటిక్స్ కొన్ని విషయాలు ఏమైనా తెలుసుకుంటూ ఉంటాను. తర్వాత చెప్పాక ఒక గేమ్ ఆడుతూ ఉంటాను అలాగా. కానీ ఈ ఫోన్ అన్నది మంచిది కాదు, నిజమే. కానీ అది నిజంగా ఒక వయసు వచ్చి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అదొక రిలాక్సేషన్ అండి ఒక విధంగాను. అది మంచిది కాదు అంత వాడడం అన్నది. అంటే ఎక్కువ ఎవరితోనైనా మాట్లాడడం అది ఉంటే చెవిపోట్లు అవి వస్తాయి. చెవి దగ్గర పెట్టుకుని అస్తమానం మాట్లాడితే అది మంచిది కాదు. కానీ మన కళ్ళకి మంచిది కాదు గేమ్స్ ఆడినా చూసినా అది కూడా. కానీ చాలామందికి అది చాలా మైండ్ రిలాక్సేషన్ అండి. ఒక గేమ్ ఎవరితో మాట్లాడకుండా అలా ఫోన్ చూసుకుంటూ, మాట్లాడదామన్నా ఇంట్లో ఉండరుగా పిల్లలు, ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడతాం. అయినా ఫోను చూసుకోవడం అన్నది చెడ్డ హ్యాబిట్. మనుషులకి మధ్యలో ఇవి తగ్గిపోయాయి. దాని మధ్య రిలేషన్స్ తగ్గిపోయి ఎవరి ఫోన్ వాళ్ళు నొక్కుంటూ కూర్చుంటున్నారు. ఇంట్లో ఉన్న భార్య భర్త ఇలా అంటున్నారు. కానీ ఒక రకంగా ఆలోచిస్తే మనుషులు మాట్లాడుకుంటే ఎక్కువ ఏముందండి, అక్కర్లేని టాపిక్లలోకి ఏదో ఒకటి వెళ్ళిపోతుంది. మాట్లాడుతుంటే ఏదో గొడవ వస్తుంది. అలా భార్యాభర్తలో అంతే. 10 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత గతంలో ఏదో వీళ్ళకి నచ్చని వాళ్ళకి నచ్చని వీళ్ళకి ఉంటాయి. అవన్నీ దెప్పుకోవడాలు, అక్కర్లేనివన్నీ వస్తాయి. ఏదో పనిలో ఉన్నాం అనుకోండి, అదేదో జ్ఞాపకం రాదు. మనిషి ఎక్కువ పనినైనా కల్పించుకోవాలి. ఏ వయసైనా సరే ఓపిక ఉంది, ఓపిక లేదు అనుకోవాలి. ఏదో పని చేస్తే, ఏదో బట్టలు సర్దుకోవడమో, గిన్నెలు సర్దుకోవడమో, ఏమైనా ఏదో ఒక పనిని క్రియేట్ చేసుకుంటే బోల్డ్ పని అండి. మా ఇంటిని సర్దుతూనే ఉంటాను. కానీ ఏదో నాకు, ఎందుకంటే హాల్ అంతా మా వారు ఆక్యుపై చేశారు. ఆ హాల్ పెద్దదే, కానీ ఆయన బుక్స్, ఆయన క్లయింట్స్, దాంతో మాకు హాల్ ఉపయోగించుకుందుకు ఉండదు. ఇంకో బెడ్రూమ్ నాన్నగారు వాడుకుంటారు. పూజ గది వేరు, వంటగది, ఇంకా ఉన్నది ఇంకో బెడ్రూము. 2 బెడ్రూమ్సే, మా 3 బెడ్రూమ్ కాదు.
ఆ గదిలోనే అన్నీ సర్దుతూ ఉంటాను. మళ్ళీ ఎవరైనా పిల్లలు అది వస్తే కూడా వీటిలో సర్దుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ గది నాన్నగారు పూర్తిగా ఆయనే గది. ఆయన గదిలో ఎవరు వెళ్ళరు, పడుకోరు. ఎందుకంటే ఆయన ఫ్యాన్ పెడతారు, కాసేపు ఎక్కువ పెట్టుకుంటారు, కాసేపు తగ్గించేయమంటారు. ఆయన చలి, ఆయన శరీర తత్వం బట్టి ఆయన ఏవో చేస్తూ ఉంటారు. అందుకని ఆయన గదిలోకి ఎవరు పెద్ద వెళ్ళడానికి, అక్కడ పడుకుందుకు కానీ ఇష్టపడరు. ఇక్కడే ఉంటాం. కంజెస్టెడ్గా అందరూ ఉన్నప్పుడు సర్దుకుంటూ ఉండాలి. అలా మనిషికి ఏదో ఒక పని అంటూ ఉంటుంది చేస్తే. పనైనా చేసుకోవాలి. లేకపోతే ఈ ఫోను మంచిది కాదు అంటున్నారు, కానీ ఫోనుకి అందరూ ఎడిక్ట్ అయిపోయారు కదా. ఆ ఫోన్ చూస్తూ ఉంటే ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది. ఏవో మనకు తెలియని విషయాలు చూస్తాం. అంటే మంచిగా ఉపయోగించుకున్న వాళ్ళకి అది మంచిగా ఉంటుంది, చెడ్డగా ఉపయోగించుకున్న వాళ్ళకి అది చెడ్డ అయిపోతుంది, సమాజాన్ని పాడు చేస్తుంది. వాడు ఎవడో ChatGPTని అడిగి ChatGPT అలాంటివి చెప్పదుట, కానీ ఊరికే నేనేదో కథ రాస్తున్నాను అన్నాడో ఏదో చెప్పారు. హత్యలు చేయడం నేర్చుకుని ఏదో తల్లినే హత్య చేశాడో ఏదో, అలా చెడ్డగా వినియోగించుకున్న వాళ్ళకి చెడ్డగా అయిపోతుంది ఏ పని అయినా సరే. మంచిగా ఉన్న వాళ్ళకి మంచిగా కాసేపు మైండ్ విశ్రాంతిగా ఉంటుంది చూస్తూ ఉంటే ఫోను. ఏదంటే ఎవరితోనూ తోచదు అన్న ప్రసక్తి ఉండదు. మనకు కావాల్సింది ఏదో అది ఎంచుకుని మంచి విషయాలు తెలుసుకోవచ్చు. చెడ్డ విషయాలు తెలుసుకునే వాళ్ళకి, చెడ్డ ప్రవర్తన చేసే వాళ్ళకి మనం ఏం చేస్తాం? వాటిని చూసి నేర్చుకున్నాం, వీటిని చూసి నేర్చుకున్నాం అంటే ఎవరి ఇది వాళ్ళకు ఉండాలి. మనుషులు ఎందుకు ఇంత ఆవేశం ఎక్కువైపోతుందో, కోపాలు ఎక్కువైపోతున్నాయో తెలియట్లేదు. రోడ్డు మీద వెళ్తుంటే బండి గుద్దేసుకోవడం, దెబ్బలాట్లు ఎవ్వరూ తగ్గడం లేదు. ఒక్కొక్కసారి ఆ దెబ్బలాటలో పొడి చేస్తున్నారు కూడాను. ఈ పొడి చేయడాలు, చంపడాలు అన్నది ఎందుకు వచ్చిందో నాకు అసలు అర్థం అవడం లేదు. మనిషి ప్రాణం అంటే అంత తేలిక? అసలు చంపేయడం అన్నది అంత తేలిక? తర్వాత దొరికిపోతున్నారు, ఊచలు లెక్కెట్టుకుంటూ కూర్చుంటున్నారు. బాగా డబ్బు పలుకుబడి ఉన్నవాళ్ళు డబ్బు కట్టి బెయిల్తో బయటకు వస్తున్నారు. కానీ ఇవన్నీ మంచి పరిణామాలు కాదు కదా. అందుకని అందరూ మనుషుల్లోనూ ఆవేశాలు, కోపాలు అక్కర్లేనివి తగ్గించుకోవాలి అని మనం కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏమి అనుకోరు. అలా అనుకునే వాళ్ళైతే అలాంటి పనులే చేయరు వాళ్ళు. అది ఎందుకంటే సమాజం బాగుంటేనే మా సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి మనం బాగుంటాం. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటారు? ఓ దాంట్లో చోటు వెళ్ళిపోతున్నాను నేను కూడాను. ఫోను మంచిది కాదంటున్నారు, కానీ ఫోను చాలా మనకి రిలాక్స్ని కలగజేస్తోంది. తెలియని విషయాలు మంచిగా చూసి వాళ్ళకి తెలియని విషయాలు తెలుసుకుంటారు. కాసేపు గేమ్ ఆడుకుంటారు. ఏదో ప్రతిదీ అంతే. మార్కెట్లోకి వదులుతారు, దాని వాడకం మంచిది కాదంటారు. ఏమిటో అన్నీను. ఫోన్ తీరా ఉంది కదా అని మాట్లాడటం మొదలెడితే అది చెవి నొప్పి వస్తుంది, అది మంచిది కాదు, రేడియేషన్ అంటారు. అసలు ఫోను రాత్రి టైం చూసుకుందుకు తరగడా దగ్గర పెట్టుకుని పడుకుంటారు. ఆ రేడియేషనే మంచిది కాదు, దూరంగా ఉండాలి అంటారు. అది అందుకని ఫోన్ ఉంటేనూ చాలా ఉపయోగంగానే ఉంటుంది. ఎందుకంటే మనుషులకి ఎవరికి కుదరడం లేదండి. ఇంట్లో అయినా సరే, బయటని మనం అనుకుంటాం. ఎందుకంటే మన భావాలు, మన పద్ధతులు ఒకలా ఉంటాయి, అవతలవాడి పద్ధతి, భావం ఇంకోలా ఉంటుంది. అందువల్ల ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడుకుంటారు బాగానే. తర్వాత అంతకు మించి ఎక్కువ మాట్లాడితే ఏవో ఒకటి వస్తాయి అక్కర్లేనివి. భార్యాభర్తలకి ముందే వస్తాయి. గరికపాట ఆయన ఎప్పుడు చెప్పారు, పొద్దున ఓ పావుగంట, సాయంత్రం ఓ పావుగంట మాట్లాడుకోవాలట మూడో పెళ్ళాలు. పొద్దున కాఫీ తాగుతూ ఓ మాట మంచి చెడ్డ, ఏమిటి ఇంట్లోకి ఏమైనా కావాలా ఏమిటి అన్నవి. మళ్ళీ సాయంత్రం బయట నుంచి వచ్చిన తర్వాత భర్త ఓ మాట మాట్లాడుకోవడం, అంతే. అంతకు మించి మాట్లాడుకుంటే గతాల్లోకి వెళ్ళిపోయి గొడవలు అయిపోతాయి అని చెప్పారు. అది నిజమే కదా, అదైతే అక్షర సత్యమే. ఎక్కడో అలా గొడవలు లేని వాళ్ళు ఉంటారేమో, కానీ ఏవో గతంలో ఏవో ఉంటాయి, వీళ్ళకి నచ్చనివి వాళ్ళకి నచ్చనివి. దాని గురించి అయితే తప్పకుండా టాపిక్ వస్తుంది. అది నాకైనా సరే గతంలో నాకు నచ్చనివి ఉంటాయి, వస్తుంది. అక్కడి నుంచి గతం ఎత్తితే ఎవరికి నచ్చదు, కోపం వస్తుంది, మేలిగా ఉంటుంది కదా, ఏవో గొడవలు అవుతాయి. ఇంకా ఒక వయసు వచ్చిన తర్వాత గొడవలు పడే ఓపిక కూడా ఉండదండి. చిరాకు వచ్చేస్తుంది. నాకు ఎవరితోన్నా కొంచెంసేపు కాస్త గట్టిగా మాట్లాడినా, మా నాన్నగారికి ఒక చెవి వినిపించడం మానేసింది మధ్య. అప్పుడే ఏడాది నుంచి పైన అయిపోయింది. కొంచెం గట్టిగా చెప్పాలి. ఆ గట్టిగా చూసి వాళ్ళకి అదేదో బాధలా ఉంటుంది. ఆ గట్టిగా చెప్పడంలో నాకు తల తిరిగినట్టు అయిపోతుంది. ఎవరితోనా గట్టిగా మాట్లాడితే తల వెంటనే విసిరేస్తుంది. దానికి ట్యాబ్లెట్ ఇచ్చారు డాక్టర్ గారు, అవసరమైతే వేసుకోండి అని చెప్పి. అందుకని అసలు గట్టిగా ఎవరితోనా మాట్లాడాలంటే నాకు ఈ మధ్య భయం వేస్తుంది. ఎందుకు అక్కర్లేనివి అని నాకు నచ్చకపోయినా చాలా విషయాలని వదిలేస్తాను పడలేక. అందుకని
మన ఆరోగ్యం మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఫోన్ని కూడా పూర్తిగా మానేయలేం. తగ్గ పరిమితిలో చక్కగా ఫోన్ని కూడా మాట్లాడుకుంటూ మన లైఫ్ మనం హ్యాపీగా ఉండేలా ఆడవాళ్ళు చూసుకోవాలి. అలాగే రోజు భగవంతుడు దీపం పెట్టుకుంటాం, పూజ చేసుకుంటాం. ఆ పూజలో ఈ సమాజంలో ఇలాగా క్రూరత్వంతో ఉన్న మనుషులను మార్చు తండ్రి, అంత సాత్వికంగా మనుషులు తయారు చెయ్యి అని ఓ దండం కూడా ఆ చెడ్డవాళ్ళ గురించి కూడా పెట్టుకోండి, నష్టం ఏమీ లేదు. ఎందుకంటే సమాజం బాగుపడితే మనము బాగుంటాం. అందుకు ఎవరి కోసమో మనం ఎందుకు పెట్టుకోవాలి అని అనుకోకూడదు. అందరూ బాగుంటే అందులోనే మనం ఉంటాం కాబట్టి మనము బాగుంటాం. అది ముందు మనుషుల స్వభావాలు మారాలి, అప్పుడు సమాజం కూడా బాగుంటుంది. ఇదండి ఈరోజు నేను చెప్పిన రకరకాల విషయాలు. ఫోను గురించి, మనుషుల స్వభావాల గురించి, మనం చేసే ప్రార్థన గురించి, గతాలు తవ్వుకోకూడదని. చూసారా ఎన్ని కబుర్లు చెప్పానో మీకు నేను, బోల్డ్ విశేషాలు చెప్పాను. ఓకే, మరి ఉంటాను. మీ అందరి అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. ఇవాళ శ్రావణ మంగళవారం, నోవులు నోచుకునే వాళ్ళు నోవులు నోచుకుంటారు. శ్రావణ మంగళవారం నోవులు, శనగలు, తాంబూలాలు, హడావిడి ఉంటుంది. అది ఉంటాను మరి. కామెంట్ బాక్స్లో కలుద్దామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.